వెల్కమ్ టు బిగ్ సినిమా. మెగాస్టార్ ఇండస్ట్రీని 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈ మొగల్తూరు మునగాడి ఒళ్ళో ఇప్పుడు మరో పురస్కారం వచ్చి అటు ఇండస్ట్రీకి ఇటు సొసైటీకి చేసిన సేవలని గుర్తించి ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న చిరు ఈసారి ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడం ఇక్కడ విశేషం. మరి ఆ అవార్డు ఏంటో, ఏ దేశం ఇవ్వనుందో మనము ఒరుక్కేద్దాం. చిరంజీవిగా పునాది రాళ్లతో మొదలైన ఈయన ప్రస్థానం నేడు చిరంజీవిగా విశ్వంభర వరకు చేరిందటే ఈ దారిలో ఆయన దాటిన అడ్డంకులెన్నో. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో స్టెప్పుతో ఎదుగుతూ అటు మెగాస్టార్గా ఇటు పద్మ విభూషణ్గా ఆకాశమంత ఎత్తుకు చేరిన చిరంజీవి కిరీటంలో ఇప్పుడు మరో కలికితురాయి వచ్చి చేరనుంది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సమాజానికి చిరు చేసిన సేవలకు గుర్తుగా యూకేకి చెందిన పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా ఈ అవార్డును అందించనున్నారని తెలుస్తుంది. ఇలా ఒక వేదికపై అటు బ్రిటన్ పార్లమెంట్ ఇటు బ్రిట్ ఇండియా వంటి ఫేమస్ ఆర్గనైజేషన్స్ చిరంజీవిని సన్మానించడం అనేది తెలుగు వారికి గర్వకారణమనే చెప్పాలి. ఇప్పటి వరకు చిరు అందుకున్న ప్రముఖ అవార్డులను చూస్తే 2024లో భారత ప్రభుత్వం నుండి 2 అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకోగా ఈ మధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డుతో సత్కరించబడ్డ సంగతి తెలిసిందే. గతేడాది బిగ్ బి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ANR నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు మన మెగాస్టార్. ఇదిగో వచ్చేస్తున్నాడు, అదుగో వచ్చేస్తున్నాడు అంటూ ఊరించి తీరా వెనక్కి వెళ్ళిపోయాడు ఈ స్టార్ కిడ్. అయితే వెనక్కి వెళ్ళింది వేగంగా ముందుకు వచ్చేందుకే అన్నట్టు తనను తాను సరికొత్తగా మలుచుకోబోతున్నాడని, కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా రంగంలోకి దిగబోతున్నాడని వస్తున్న వార్తలు ఇప్పుడు మూవీ లవర్స్కి మంచి బూస్టప్ ఇస్తున్నాయి. ఈ ఏడాది మా నందమూరి నటవారసుడు తెరంగేట్రం చేయడం పక్కా అనుకున్న అభిమానులకు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాడు ఈ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ స్టార్. విషయంలోకెళ్తే నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని, హీరోగా ఓ సినిమా చేయడం ఖాయమని అనుకున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూజా కార్యక్రమాల వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాతోనేనని, అయితే అందుకోసం ఇంకొంత సమయం ఎదురు చూడాలని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. జై హనుమాన్ ముగిసిన తరువాత మోక్షజ్ఞ సినిమాను మొదలు పెడతాడు ప్రశాంత్ వర్మ. ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్టు సమాచారం. ఈలోగా మోక్షజ్ఞ నటన తదితర విభాగాల్లో మరింత శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతోనే అని, అందుకు ఆలస్యమైనా పర్వాలేదని భావిస్తున్నాడట మన బాలయ్య. హనుమాన్ సక్సెస్ ఊపుతో పాన్ ఇండియా స్థాయిలో జై హనుమాన్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్. రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిషబ్ లైనప్ చూస్తే ఎలా కాదన్నా 2025 మొత్తం జై హనుమాన్ తోనే సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరో ఏడాది ఆగాల్సిందే అన్నమాట. దీంతో ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అంటూ ఊరించిన మోక్షు ఎంట్రీ ఇలా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవడంతో ప్రశాంత్ వర్మ మీద తెగ ఫైర్ అవుతున్నారట నందమూరి అభిమానులు. నచ్చితే పెళ్లిళ్ళు, నచ్చకపోతే విడాకులు, తేడా వస్తే బ్రేకప్లు అన్నట్టుగా ఉంది ప్రస్తుత సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఇప్పటికే 2 భార్యలకి విడాకులిచ్చిన ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తాజాగా ఇద్దరికి ఒకరికొకరం నచ్చామంటూ ముచ్చటగా 3వసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడట. అందులో ఈ అమ్మడికి 6 ఏళ్ల కొడుకుండడం ఇక్కడ విశేషం. ఏంటి 2 పెళ్లిల్లో పెటాకులైనా అమీర్ మనసు మరో పెళ్లి వైపు లాగుతోందా? 60 ఏళ్ల వయసులో మరో ముద్దుగుమ్మని తన లైఫ్లోకి ఆహ్వానించనున్నాడా అంటే అమీర్ మాటలు వింటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్కి ఇప్పటికే 2 సార్లు పెళ్లైంది. మొదటగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో ఆమె నుంచి విడిపోయాడు. కొన్నేళ్లకు కిరణ్ రావుని పెళ్లాడిన అతను ఆమె నుంచి కూడా 4 ఏళ్ల కిందట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 60 ఏళ్లకు దగ్గరవుతున్న ఈ స్టార్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టగా తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు ఈ పర్ఫెక్షనిస్ట్. తాను డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ తన పుట్టినరోజు సందర్భంగా ఓపెన్ అయ్యాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ తనకి 25 ఏళ్లుగా తెలుసని, తనతోనే ఏడాదిగా డేటింగ్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అయితే గౌరీకి 6 ఏళ్ల కొడుకుండడం ఇక్కడ గమనార్హం.
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి చెబుతూ దీనికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతోందని, స్క్రిప్ట్ వర్క్ కోసం ఒక టీంని ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందని, తాము ఎన్నో విషయాలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పుకొచ్చాడు ఈ సూపర్ స్టార్. చూడాలి మరి. డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించగా ఇప్పుడు అమీర్ కూడా దానిపైనే గురిపెట్టాడు. చూడాలి ఎవరు త్వరగా ఈ కళాఖండాన్ని తెరకెక్కిస్తారు. ఆయన చేతిలో పెన్, హీరోల చేతిలో గన్ లాంటిది. దూసుకొచ్చే మాటల తూటాలు ఎలా పీలుతాయో గతంలో కొల్లగొట్టిన రికార్డులే చెప్తాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం పేలుస్తున్న అన్ని గురి తప్పుతున్న సినిమాలే. అయితే ఈ పరాజయాలకి కారణం కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జ్యోతి లక్ష్మి అన్న కామెంట్లు వినపడ్డాయి. దీంతో ఇక నుండి తనని తప్పించి సరికొత్తగా సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. కెరీర్ మొదట్లో తనదైన సినిమాలతో రికార్డులని కొల్లగొట్టిన పూరి ప్రస్తుతం తన సినిమాని హిట్ ట్రాక్ పెట్టలేక తెగ సతమతమైపోతున్నాడు. వరుస సక్సెస్ లతో ఉన్న పూరి చార్మితో జ్యోతిలక్ష్మి సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ముదరడంతో ఇద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. పూరి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకి చార్మి ప్రొడక్షన్ సైడ్ కంట్రోల్ చేస్తూ వచ్చింది. అయినా ఈ పూరి కనెక్ట్స్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని, ఇకపై నుండి వేరువేరుగా ప్రాజెక్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్ల తర్వాత పూరి ప్రొడక్షన్ వైపు వెళ్లకుండా కేవలం డైరెక్టర్ గానే నెక్స్ట్ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజా ప్రాజెక్టుల విషయానికొస్తే ఆయన 3-4 కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి పూర్తిగా డైరెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రొడక్షన్ నెత్తి మీద పెట్టుకోవడం వల్ల నిండా మునిగిన పూరి ఇప్పుడు వేరే నిర్మాతలతో సినిమాను చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇదే సమయంలో పూరితో పనిచేయడానికి ముందున్న కొందరు హీరోలు చార్మి ఈ ప్రాజెక్ట్ లో భాగం కాకూడదు అనే కండిషన్ పెడుతున్నారని సమాచారం. చూడాలి మరి జ్యోతిలక్ష్మి ఎగ్జిట్ తో అయినా పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో. ఎప్పుడో 4 ఏళ్ల కిందట క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా లేజీ అప్డేట్స్ ఇస్తుండడంతో అసలు సినిమా వస్తుందా రాదా అని అనుమానపడ్డారు చాలా మంది. అప్పట్లో వస్తామని ఇచ్చిన డేట్ ని కూడా స్కిప్ చేయడంతో కొంతమంది అయితే ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ ఎట్టకేలకు త్వరలో వచ్చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఇది కదా మాకు కావాల్సిందే అంటూ ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతున్నారట మూవీ లవర్స్. ఇదిగో ఇప్పుడొస్తుంది, లేదు వాయిదా పడుతుంది, కాదు అసలు కన్ఫర్మే కాలేదు. ఇలా ఇబ్బడి ముబ్బడి గాసిప్ల మధ్య ఎట్టకేలకి ఎప్పుడొస్తున్నాడో క్లియర్ గా చెప్పేశాడు మన హరిహర వీరమల్లు. ఇదివరకు మార్చి 28న డేట్ లాక్ చేశారు. కానీ పవన్ డేట్స్ ఇష్యూ లేక మరేదైనా కారణమో తెలీదు కానీ గత కొన్ని రోజులుగా రిలీజ్ డేట్ పై మేకర్స్ డైలమాలో పడిపోయారు. దీంతో అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని ఫ్యాన్స్ తలలు పట్టుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ ఎట్టకేలకి సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఎట్టకేలకి మేకర్స్ పోస్టర్ వదలడంతో లేట్ గా అయినా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సంతోషం అంటూ వచ్చిన పోస్టర్ నే తెగ సర్క్యులేట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక సినిమా విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చూడాలి మరి 2 పార్ట్స్ గా రానున్న ఈ సినిమా అభిమానులకి ఎలాంటి అనుభూతిని పంచుతుందో. వెటరన్ స్టార్స్ నందు వెంకీ మామ వేరయ్యా అన్నట్టుగా ఉంది ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి. 100 కోట్లు కొట్టడానికి తోటి హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏకంగా ముక్కోనపు బరిలో 300 కోట్ల విక్టరీ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు అదీ సరిపోదంటూ బుల్లి తెరపైన తన రచ్చను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా స్మాల్ స్క్రీన్ పైన టెలికాస్ట్ అయిన తన సినిమాతో హైయెస్ట్ టీఆర్పీ సాధించి తోటి హీరోలకి ఇప్పుడు గట్టి వార్నింగే ఇస్తున్నాడట మన వెంకీ మామ. పొంగల్ బరిలోకి దిగి 300 కోట్లతో బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న వెంకీ మామ ఇప్పుడిటు ఓటీటీలోనూ అటు బుల్లితెరపైన తన రచ్చను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్నటి సంక్రాంతి బరిలోకి దిగి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలతో పోటీ పడి మరీ భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఎన్నో ఏళ్లుగా థియేటర్ వైపు చూడని వారిని సైతం క్యూ కట్టేలా చేసింది. నవ్వులకి దూరమైన సినీ ప్రేక్షకుల పొట్టలు పగిలేలా నవ్వించింది. వెండితెర అయిపోయింది, ఇక బుల్లితెర వంతు అంటూ స్మాల్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన వెంకీ
మామ ఇక్కడ కూడా రికార్డులను కొల్లగొడుతూనే ఉన్నాడు. సాధారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన చాలా రోజుల తర్వాత బుల్లితెరపై టెలికాస్ట్ అవుతుంటాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే జీ తెలుగు వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ చేసింది. ఇలా వచ్చిందో లేదో 18.1 రేటింగ్ ని సాధించి రికార్డ్ కొట్టిందంటే ఇక్కడ వెంకీ మామ ఎంతగా నవ్వించాడో అర్థమవుతుంది. కరోనా ముందు వరకు సినిమాల టీఆర్పీ రేటింగ్ ఒకదాన్ని మించి మరొకటి నమోదయ్యేవి. కానీ కరోనా సమయంలో ఓటీటీలు ఎక్కువ కావడంతో టీఆర్పీ 10ని సాధించడమే పెద్ద విషయంగా మారింది. గత 5 సంవత్సరాల టీఆర్పీలను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. గత 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాధించిన 19 టీఆర్పీ నెంబర్ 1 గా ఉండగా తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 18.1 టీఆర్పీతో 2వ స్థానంలో నిలిచింది. ఇక గత 2 ఏళ్ల నుంచి రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. మరి ఈ రోజు జరిగిన సినీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ జనరల్గా నాకు చాలాసార్లు ఇప్పుడు నేను ఏదైనా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కొంచెం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను. చెప్పినప్పుడు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అదేంటి అలానే ఇస్తావు, అంత స్టేట్మెంట్ ఇస్తావు ఏంటి అని కొంచెం కంగారు పడుతుంటారు. బట్ ఈరోజు ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరూ కలిసి నన్ను మా టీం అందరినీ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిట్ 3 కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు మీడియా మిత్రులందరికీ. మీ అందరూ కూడా మీ సొంత సినిమాలాగా దీన్ని ఐ హీన్ సీయింగ్ ఈ రోజు నుంచే కాదు, ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి. కంటెంట్ ఉంటే సినిమా, అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది ఆడియన్స్ చూడరు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇంకోసారి ప్రూవ్ అయింది కోర్ట్ సినిమా. సో దట్ వాల్ పోస్టర్ నుంచి వచ్చింది అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తాయి అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది. సో మంగపతి రేపే మాట్లాడతాడు, ఇవాళ అనవసరం మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందాక అన్నట్టు బ్లాంక్గానే ఉన్నాం. నిజంగా ఇదంతా జరుగుతుందా అంటే ఇప్పుడు మేము శ్రీరాములు థియేటర్ నుంచి వచ్చాము. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.